సాధించుకున్న తెలంగాణలో ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలలో పేదవాడి కళని కలలాగానే చూపించింది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అది నిజమైన ఎన్నికలు కానీ బై ఎలక్షన్స్ కానీ ఎన్నికలు వచ్చినప్పుడు బొమ్మలు చూపించేది, టీవీల్లో యాడ్స్ ఇచ్చేది, పేపర్లో పెంట్ లైన్ లో ప్రింట్ పేజీలో అద్భుతమైన బొమ్మలు చూపించి మీరు ఓట్లేసినట్లయితే ఈ ఎన్నికల తర్వాత సింగిల్ బెడ్రూమ్ కాదు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని మాయమాటలు చెప్పేది. ఒక్కసారి 3,500 ఇచ్చి చేతులు దులుపుకునే ప్రభుత్వం కాదు. పేదవాడి చిరకాల కోరిక, చిన్న కోరిక, వాళ్ళ కళ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే దాంట్లో భాగంగా మొదట విడత 4,50,000 ఇల్లు ఇస్తూ ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇచ్చాం. ఈ రాబోయే 3.5 సంవత్సరాలలో ఆడబిడ్డలు చాలా క్లియర్ గా వినాలి. ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డలు వినాలి, రాష్ట్ర వ్యాప్తంగా టీవీల ముందున్న ఆడబిడ్డలు కూడా వినాలి. పేదవాడు అయ్యుంటే చాలు, పేదవాడు అయ్యుంటే చాలు, పేదవాడికి ఇందిరమ్మల్ని ఇవ్వాలి అని దృఢ సంకల్పంతో మొదట విడత ఇస్తున్నాము. మళ్ళీ 3 సార్లు ఇస్తాము. ఈ రాబోయే 3.5 సంవత్సరాలలో తల తాకట్టు పెట్టైన 20 లక్షల ఇల్లు ఈ రాష్ట్రంలో కట్టిస్తాము. 20 లక్షల ఇల్లు ఇచ్చిన తర్వాతనే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో మీ గుమ్మానికి వచ్చి ఓటు అడుగుతాము. ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, ఇది ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క పట్టుదల.